వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైదిక ధర్మ అనుయాయులైనటువంటి మీ అందరికీ ఆషాఢ పూర్ణిమ ఈరోజు వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు. ఈ వ్యాస పూర్ణిమనే గురు పూర్ణిమ అని అంటారు. లోకంలో గురువుగారి పేరిట ఎందరినో ఈ రోజున ఆరాధించుకుంటూ ఉంటుంది లోకం. అయితే నిజానికి ఈ వ్యాస పూర్ణిమ అనేటువంటిది వేదవ్యాసుడు అవతరించినటువంటి ఒక గొప్ప రోజు ఈరోజు. పరాశరాత్మజుడైనటువంటి వేదవ్యాసుడు లోకంలో ఉన్నటువంటి అజ్ఞానులందరినీ ఉద్దేశించి, మనలాంటి వాళ్ళని ఉద్దేశించి వేదాలను 4గా విభజించి అన్ని వేదాలను అధ్యయనం చేయటం అనేటువంటిది ఈ కలియుగంలో సాధ్యపడని కారణం చేత వేదాలను 4గా విభజించి ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖను ప్రసాదించి తద్వారా లోకంలో ఆ శాఖలన్నీ కూడా ఉండేటట్లుగా ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు. ఇదియే కాక ఇంకా అష్టాదశ పురాణాలను రచించి వేదంలో ఉండేటువంటి సారాంశాన్ని, సారాన్నంతటిని, వేదంలో ఉండేటువంటి సారాన్ని అష్టాదశ పురాణాల్లో వాటిల్లో చక్కగా రచించి వివరించి మానవాళికి సరైనటువంటి మార్గనిర్దేశం చేసినటువంటి రోజు కూడా, మార్గనిర్దేశం చేసినటువంటి వేదవ్యాసుడు అవతరించినటువంటి ఒక గొప్ప దినము ఈరోజు. సాధారణంగా లోకంలో గురు శబ్దానికి ఒక సామాన్య నిర్వచనం చెప్తారు. ఉకారస్తు అంధకారస్యాత్ రుకారస్త నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే అని. ఉకారము అంటే అంధకారము, అంధకారం అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానము అని అర్థం. రుకారము దాన్ని తొలగించేటువంటిది కనుక గురువు అంటే అంధకారాన్ని అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి మన యొక్క ఔన్నత్యానికి, జీవుడి యొక్క గమ్యాన్ని తెలిపి శాశ్వత ఆనందాన్ని ప్రసాదింపజేసేటువంటి వాడు గురువుగారు అని. తల్లిదండ్రుల ద్వారా మనం ఈ దేహాన్ని పొందుతాము. పుట్టుకకు కారణభూతులు తల్లిదండ్రులైతే జీవనంలో మనం సాధించేటువంటి గొప్ప గొప్ప విజయాలకు కారణభూతుడు గురువుగారు. అటువంటి గురువుగారిని పూజించుకునేటువంటి రోజు ఈ వ్యాస పూర్ణిమ. లోకంలో ఉన్నటువంటి సమస్త భక్తజనులకు అందరికీ వేదవ్యాస అవతార దినమైనటువంటి ఈ వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ శుభాకాంక్షలను అందరికీ తెలియజేస్తూ అందరికీ వేదాశీర్వచనాన్ని అందజేస్తున్నాను. ఇప్పుడు మీరేం చేస్తారంటే, దేవా సవితః ప్రసూవయజ్ఞం ప్రసూవేమం భగాయ దివ్యో గంధర్వః కేతపాః కేతన్నః పునాతు వాచస్పతిర్నో అద్య వాజగ్గస్వదతు ధ్రువసదం త్వామృషదం మనస్సదం ఉపయామ గృహీతోऽసీంద్రాయ త్వాజుష్టం గృహామ్యేష తేజో నిరీంద్రాయ త్వాజుష్టాతమం. మరొకసారి అందరికీ వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలను తెలియజేస్తూ అందరికీ సమస్త సన్మంగళాలను భగవంతుడు అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ జై శ్రీరామ్.